నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నయీం కేసులో ఈడీ దూకుడు పెంచింది. నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు తీసుకోనుంది. అక్రమంగా 35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. 2022 మార్చిలో నయీం ఆస్తులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. నాటి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈసీఐఆర్లో నయీం కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. ఈ తరుణంలోనే నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు తీసుకోనుంది. నయీం కేసులో ఈడీ దూకుడు పెంచింది. నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు తీసుకోనుంది. అక్రమంగా 35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. 2022 మార్చిలో నయీం ఆస్తులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. నాటి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈసీఐఆర్లో నయీం కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. ఈ తరుణంలోనే నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు తీసుకొనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే గత కొంతకాలంగా పక్కన పెట్టినట్టు ఉన్నటువంటి నయీం కేసు ఇప్పుడైతే మళ్ళీ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. నయీం కేసులో ఈడీ దూకుడు ప్రదర్శించినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే నయీం కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఆయన కేసు ఫైల్ అన్ని కూడా మరోసారి రేవంత్ రెడ్డి సర్కారు దుమ్ము దులిపినట్టుంది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఏదైతే ఆనాడు సిట్ దీని ప్రత్యేక దర్యాప్తు జరిపింది. దర్యాప్తు జరిపిన దర్మిలా ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఈడీకి అందజేయడం జరిగింది. ఎందుకంటే నయీంకి సంబంధించి 35 ఆస్తులు అటాచ్ చేయాలని చెప్పేసి ఈడీ భావిస్తుంది. ఎందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే నయీంకి సంబంధించిన 100 కోట్ల ఆస్తులు నయీం పేరు మీద ఉన్నాయి. నయీంకి సంబంధించిన బంధువుల పేర్ల మీద కూడా అవి రిజిస్టర్ కాబడ్డాయి. సో ఈ కేసులన్నింటినీ కూడా ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయబోతుంది. ఎందుకంటే మనకు తెలుసు 2016లో నయీంని ఎన్కౌంటర్ చేసి చంపడం జరిగింది. అయితే ఆయన మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఆస్తులు ఏవైతే మణికొండ సమీపంలో ఆయన నివాసం ఉండేది, ఆయన నివాసం మీద దాడులు జరిపినప్పుడు అనేక ఫైల్స్ లభ్యం కావడం జరిగింది. అనేక ఏవైతే ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా అక్కడ పోలీసులు సేకరించడం జరిగింది. దాంతోపాటుగానే కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా అక్కడ ఆయన నివాసంలో ఉన్నట్లు కూడా ఆనాడు అనేక వార్తలు రావడం జరిగింది. వీటన్నిటిని కూడా ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని జప్తు చేయడం జరిగింది. ఆ తర్వాత కేసుకు సంబంధించి నీరు గారిపోయిందని చెప్పేసి అనేక విమర్శలు వచ్చాయి. ఏదైతే విచారణ జరిపిన తర్వాత కేసు ఆ తర్వాత ముందుకు సాగిన పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నయీం ఆస్తుల కేసులకు సంబంధించి మరోసారి తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే సిట్ అధికారులు ఆ రోజు దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు నయీంకి సంబంధించిన ఏవైతే వివరాలు చేపట్టడం జరిగిందో వాటన్నిటిని కూడా ఈడీకి అందజేయడం జరిగింది. ఈడీకి అందజేయడంతో ఈడీ కూడా ఏదైతే నయీంకి సంబంధించిన 35 ఆస్తులను మొత్తం కూడా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లు కూడా గ్రహించడం జరిగింది. అందుకే ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసేందుకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత విచారణ జరపబోతున్నారు. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, అదేవిధంగా ఏ విధంగా వచ్చాయి, దీని ఆస్తులకు సంబంధించి ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టని పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నిటి మీద కూడా ఈడీ విచారణ జరపబోతుంది. సంపత్, అయితే శ్రీనివాస్, గత కొంతకాలంగా పట్టించుకోకుండా ఈ నయీం కేసు ఇప్పుడు ఉన్నటువంటి తెరపైకి గల రావడానికి కారణాలు ఏంటి? అలాగే గతంలో కూడా నయీంకి సంబంధించిన ఆస్తు జప్తు చేసిన విషయంలో చాలా వరకు లీగల్గా ఆటంకాలు ఉన్నాయి, అడ్డంకులు వస్తున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో మేము తీసుకోలేమన్న వాదనలు కూడా వినిపించాయి. దీన్ని మనం ఏ రకంగా చూడవచ్చు? ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ దీన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏమని భావించవచ్చు? సంపత్, 2016లో నయీం పోలీస్ ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అయితే దానికి ముందు నయీం చూసుకుంటే కనుక నయీం మావోయిస్టు నేతగా కొనసాగారు. ఆ తర్వాత పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత అనేక ఏవైతే భూమికి సంబంధించిన లావాదేవీల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ కొనసాగింది. అదేవిధంగా బెదిరింపులు, చాలామందిని బెదిరించారని చెప్పేసి కూడా ఆయన మీద అనేక ఆరోపణలు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డము, ఎవరి దగ్గర అయితే ఆస్తులు ఉంటే వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడము, ఆయన పేరు మీద రాసుకోవడం లాంటివి అనేక చర్యలకు పాల్పడ్డాడని చెప్పేసి నయీం మీద అనేక కేసులు ఉన్నాయి.
సో ఈ కేసులన్నింటి మీద కూడా గతంలో ఎప్పుడైతే 2016లో నయీం ఎన్కౌంటర్ జరిగిందో ఆ తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం జరిగింది. అప్పుడు నయీం సంబంధించిన అనేక ఆస్తులు రిజిస్టర్ కాబట్టి ఆస్తులన్నింటినీ కూడా అప్పుడు ఎవరైతే అటాక్ చేశారో అంటే పోలీసులు దాడుల్లో వాటన్నిటిని కూడా పోలీసు రికార్డులకు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అనేక నగదు కూడా దొరికింది, అదేవిధంగా బంగారం వజ్రాలు కూడా దొరికాయని చెప్పేసి ఆనాడైతే అనేక పుకార్లు కూడా పుట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసుల వద్ద ఆ తర్వాత అరెస్ట్ ఎప్పుడైతే నయీం మరణం చెందారో ఆ తర్వాత అంతా కూడా కేసు మళ్ళీ సైలెంట్గా అయిపోయింది అనేది మాత్రము జనాలందరికీ తెలుసు. ఎందుకంటే అప్పటికే రాజకీయ పార్టీలు అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే నయీంకి సంబంధించిన ఆస్తులు కొంతమంది నేతల ఇళ్లలోకి చేరుకుపోయాయి అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా నయీంకి సంబంధించిన ఏ కేసు కూడా బయటికి రాని పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు నయీం కేసు బయటికి రావడం వెనుక అయితే కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనేది మాత్రము ఇక్కడ మనకి విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆనాడు ఎప్పుడైతే నయీంకి సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో అటు నగదు కావచ్చు, బంగారం కావచ్చు, లేక ఇతరత్ర ఆస్తులు ఏవైతే భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు కావచ్చు, అవన్నీ కూడా ఒక ముఖ్య నేత ఇంటికి వెళ్ళాయి, ఆ ముఖ్య నేతల కనుసన్నల్లోనే అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు ఒక ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని తెర మీదకి తీసుకురావడం వెనుక ప్రధాన కారణం కూడా అదే అయి ఉంటుందేమో అనే ఒక అనుమానం అయితే తలెత్తుతుంది. చూడాలి మరి ఈడీ తన దర్యాప్తులో ఏ విషయాలు బయటకు వస్తున్నాయి, ఒకవేళ ఈ కేసులతో ఎవరెవరికి సంబంధం ఉంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సంపత్. ఓకే, రైట్ శ్రీనివాస్.